వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆయన పార్టీ నుంచే టీడీపీలోకి జంప్ చేసిన ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ తో పాటు ఆయన తండ్రి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి జగన్ ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కారణమని జలీల్ ఖాన్ ఆరోపించారు. చెన్నారెడ్డితో కలిసి ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను సీఎం కావాలనుకున్నారన్నారు. వైసీపీ ప్లేనరీ సైకోల సమాహారంలా ఉందన్నారు. జగన్ ఎప్పటికీ నాయకుడు కాలేడని ఖల్నాయక్ గానే మిగిలిపోతాడని జలీల్ జోస్యం చెప్పారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు డబ్బు మీద ఆశ లేదని, అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న జగన్ బాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇక తాను పాదయాత్ర చేస్తానని వైసీపీ ప్లీనరీలో జగన్ ప్రకటించడంపై కూడా జలీల్ స్పందించారు. పాదయాత్ర చేయడానికి జగన్ ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధుడా అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించిన జగన్ రామ్నాథ్ కోవింద్ కాళ్లు ఎందుకు పట్టుకున్నారో చెప్పాలన్నారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.